భారత రూపాయికి సంబంధించిన కొన్ని ఫేక్ పోస్టులు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 రూపాయల నోటుని కూడా విడుదల చేయబోతుందని ప్రచారాలు అయితే సాగుతున్నాయి. మరి ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనే విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. భారత కరెన్సీకి సంబంధించి ఇటీవలి కాలంలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే ఇక లెక్కనే లేదు. ఫేక్ పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 రూపాయల నోట్లను విడుదల చేస్తుందంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. ఆ నోటు ఎలా ఉంటుంది, దాని రంగు రూపురేఖలు ఇవేనంటూ రచ్చ చేస్తున్నారు. అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న 5,000 రూపాయల నోట్లను నెట్టింట వైరల్ చేశారు. దీనిని నమ్మి చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఏమాత్రం ఆలోచించకుండా ఈ వార్తను షేర్ చేస్తున్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజంగానే 5,000 రూపాయల నోట్లను జారీ చేసిందా, చెయ్యనుందా? అసలు ఈ ప్రసారంలో ఉన్న వాస్తవం ఏమిటంటే, కొత్తగా 5,000 రూపాయల నోటు విడుదల. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమాచారాన్ని ఇచ్చింది. 5,000 రూపాయల నోటు ఇదేనంటూ రాజ్ షేక్ అనే సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశాడు. అతను అలా పోస్ట్ చేయటమే ఆలస్యం, అది కాస్త తెగ వైరల్ అయ్యింది. ఈ 5,000 రూపాయల నోటు నిజమేనని నమ్మిన ఇతర యూజర్లు దాన్ని కాస్త ఇంకా చాలా మందికి షేర్ చేశారు. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అధికారుల దృష్టికి చేరింది. వెంటనే ఈ 5,000 రూపాయల నోటుపై ఇది నిజం కాదని, ఇదంతా ఫేక్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500 చలామణిలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. అలాగే 5,000 రూపాయల కరెన్సీ నోట్లను విడుదల చేసే ఆలోచన ఆర్బీఐకి లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అలాగే కొత్తగా అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే మూడ్లో ఆర్బీఐ లేదని కరాఖండిగా చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కరెన్సీ వ్యవస్థ దేశ ఆర్థిక అవసరాలకు సరిపోతుందని, పెద్దగా మార్పులు కూడా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుందని, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్లకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 5,000 రూపాయల నోటుపై ఈ వీడియో ద్వారా మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. మరి ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే ఆ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.